ప్రైజ్ ద లార్డ్. అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము ఆదికాండము 17వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాము. నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. అబ్రహాముతో చేసిన వాగ్దానం దేవుడు ఈరోజు మనతో చేస్తున్నారు. మిమ్మల్ని అత్యధికముగా అభివృద్ధి పొందేస్తామని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. మనము అత్యధికముగా అభివృద్ధి చెందాలంటే దేవుని సన్నిధిలో నడిచే వారముగా మనం ఉండాలి. నిందారహితులముగా మనం ఉండాలి. ఎవరైతే దేవుని యొక్క సన్నిధిలో ఎక్కువగా కనబడడానికి ప్రయత్నం చేస్తారో వారిని దేవుడు అత్యధికముగా అభివృద్ధి పొందించేవాడుగా ఆయన ఉన్నారు. దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవాలంటే ఆయన మందిరమునందు నివసించువారు ధన్యులు. వారు ఆశీర్వదింపబడతారు, దేవుని యొక్క దీవెనలు పొందుకుంటారు. మొదట కొద్దిగా ఉన్న స్థితి తరువాత మహా అభివృద్ధి చెందేటట్లుగా దేవుని యొక్క ఆశీర్వాదం చేస్తుంది. ఇక ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో నడుచుకునే వారముగా ఉంటున్నామా? ఈ లోకంలో నడుచుకునే వారముగా మనం ఉంటున్నామా? లోక సంబంధమైన ఆశలు వదిలిపెట్టి ఎక్కువగా దేవుని యొక్క సన్నిధిలో నివసింపబడాలని చెప్పి ఆశతో ఎప్పుడైతే మనం ఉంటామో దేవుడు మనల్ని అత్యధికముగా అభివృద్ధి పొందించేవారుగా ఉన్నారు. దేవునితో సన్నిహితమైన సంబంధం కలిగి ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇక ఉదయకాల సమయంలో అటువంటి తీర్మానం చేసుకుని దేవుని యొక్క సన్నిధిలో ఎక్కువగా నివసించడానికి, దేవుని యొక్క సన్నిధిలో కనబడడానికి ప్రయత్నం చేస్తూ దేవుడు కలుగు చేసే అత్యధికమైన ఆశీర్వాదాలు అభివృద్ధి పొందుకోవాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి విస్తరింప చేయును కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృప కలిగిన దేవా, ఈ ఉదయకాల సమయంలో అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. మమ్మల్ని అత్యధికంగా అభివృద్ధి పొందేస్తానని చెప్పి వాగ్దానం చేస్తావు. మేము అత్యధికంగా అభివృద్ధి చెందాలంటే దేవా నీ సన్నిధిలో నివసించే వారముగా నిందారహితులంగా ఉండాలని చెప్పి నీకు వాక్యం ద్వారా ఓ స్పష్టంగా మాతో మాట్లాడవు కనుక దేవా ఎల్లప్పుడూ నీ సన్నిధిలో నివసించాలన్న ఆసక్తి కలిగిన వారముగా ఉండడానికి కృప చూపించండి. దావీదు నీ మందిరానికి ఎక్కువగా విలువ ఇచ్చాడు కనుక తన యొక్క జీవితంలో గొర్రెలు కాచుకునే స్థితి నుంచి ఉన్నతమైన శ్రేష్టమైన స్థితి ఒక దేశానికి రాజుగా నువ్వు చేస్తావు. నీ మందిరములో ఒక దినము గడిపితే 1000 దినాల కంటే శ్రేష్టమని తెలియజేస్తున్నాడు కనుక దేవా నీ మందిరంలో నీ సన్నిధిలో ఎక్కువగా ఉండడానికి కృప చూపించి నడిపించండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి. ఈ రోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కృమ్మరింపచేసి నీ దీవులతో నింపి నడిపించమని యేసుక్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలమును తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.